భర్త శవాన్ని ముందు పెట్టుకుని ఆ అమ్మాయి వేరే మగాడి కోసం ఎందుకంత దారుణమైన నిర్ణయం తీసుకుంది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే కథలోకి వెళ్దాం. ధర్మపురి సామ్రాజ్యాన్ని ఒకప్పుడు మహావీరుడైన దశరథ సూర్యుడు పరిపాలిస్తుండేవాడు. రాజ్యంలో ఉన్న పాత గ్రంథాలయంలో ప్రాచీన తాళపత్ర గ్రంథాలు తిరగేస్తుండగా ఆయనకు ఒక వింత చిత్రపటం కనిపించింది. అది ధర్మపురి సామ్రాజ్యపు భౌగోళిక చిత్రం. అందులో ఉత్తర సరిహద్దున ఉన్న కొండల నడుమ ఒక ప్రదేశంపై ఎరుపు రంగు గుర్తులు ఉండటం చూసి మహారాజు ఒక్కసారిగా కంగు తింటాడు. గురుదేవా, మన రాజ్యంలో ఆ చోటు గురించి మీకు తెలుసా? ఆ చోటు గురించి అడుగుతున్నారేంటి? వద్దు మహారాజా, ఎన్నో రహస్యాలకది పుట్టినిల్లు. అలాంటి ప్రదేశానికి వెళ్ళడం కాదు కదా, కనీసం తలుచుకోవడం కూడా ప్రమాదమే. గురుదేవా, దయచేసి చెప్పండి. దశరథ సూర్యుడు ఆత్రుతను గమనించిన ఆయన చివరకు ఆ ప్రదేశం గుట్టు గురించి చెప్పడానికి ఒప్పుకుంటాడు. మహారాజా, అది మానవులకు నిషిద్ధ ప్రదేశం. దాని గురించి తెలుసుకోకూడదని మన పూర్వీకులు ఆ ప్రదేశానికి సంబంధించిన ఈ తాళపత్ర గ్రంథాలను చిత్రపటం సైతం ఎవ్వరికీ దొరకకుండా దాచాడు. ఈ ప్రదేశంలో ఆ పరమేశ్వరుని అత్యంత ఇష్టమైన పవిత్రమైన పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాల్ని ఎందుకంత పవిత్రంగా పెంచుతున్నారు గురుదేవా? ఎందుకంటే ఆ పుష్పాలు అత్యంత శక్తివంతమైనవి. వాటిని వాడితే నిత్య యవ్వనులు అవుతారని గంధర్వులు విశ్వసిస్తారు. కానీ అవి మానవులకు నిషిద్ధం. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నాగజాతి వాటిని అత్యంత భద్రంగా పెంచుతుంది. ఎల్లప్పుడూ నాగుల నాయకుడైన సాక్షాత్తు నాగరాజే కాపలాగా ఉంటాడు. రాజగురువు చెప్పిన ఆ అరుదైన పుష్పాలను ఆయన సొంతం చేసుకుని నిత్య యవ్వనుడుగా మారాలని నిశ్చయించుకుంటాడు. తన మంత్రులకు కానీ కుటుంబానికి కానీ ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా అక్కడికి బయలుదేరాడు. ధర్మపురి ఉత్తర సరిహద్దును దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత తెల్లని మంచు కొండలు కనిపించాయి. అతి కష్టం మీద వాటిని అధిరోహించిన దశరథ సూర్యుడికి ఒక ఉద్యానవనం లాంటి ప్రదేశం కనిపించింది. రకరకాల పూల మొక్కలు కనిపించాయి. అయితే వాటిలో తాను వెతికే పుష్పాలు ఏవో ఆయనకు అర్థం కాలేదు. నిశితంగా ఆ ప్రదేశమంతా పరిశీలిస్తాడు. దూరంగా కొన్ని పుష్పాలు అత్యంత శోభాయమానంగా కాంతులు చిమ్మటం మహారాజు గమనిస్తాడు. వెంటనే అక్కడికి వెళ్ళి వాటిని పెకలించడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుండి వచ్చాయో కానీ 2 పాములు సర్రమని పాకుంటూ బుసలు కొడుతూ అక్కడికొస్తాయి. మహారాజు వెంటనే తన ఖడ్గాన్ని తీసి వాటిని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే అక్కడ జరిగిన దృశ్యం చూసి మహారాజు వెన్నులో వణుకు పుడుతుంది. ఆ పాములు మానవ రూపంలోకి మారిపోతాయి. నాగుల నాయకుడు నాగరాజు తన చిన్న కొడుకుతో పాటు మానవ రూపంలో కనిపించగా దశరథ సూర్యుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వెంటనే పుష్పాలను పెకిలించి తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ నాగరాజు తన మంత్రశక్తితో దాడి చేస్తాడు. అంతే, మహారాజు దశరథ సూర్యుడు చాకచక్యంగా ఆ దాడి నుంచి తప్పించుకుంటాడు. దాంతో నాగరాజు ప్రత్యక్ష యుద్ధానికి దిగి దశరథ సూర్యుడిపై దూసుకెళ్తాడు. మహారాజు కూడా తన శక్తిని మించి తలపడతాడు. పిడిగుద్దులు ముష్టిఘాతాలతో విరుచుకుపడతారు. సరిగ్గా అప్పుడే అనుకోకుండా నాగరాజు కుమారుడు కొండపై జారి పడిపోబోయాడు. వెంటనే స్పందించిన దశరథ సూర్యుడు అతనిని పట్టుకుని పైకి లాగుతాడు. సరిగ్గా అప్పుడే నాగరాజు ఆవేశంగా మహారాజుపై వస్తాడు. అంతే, అనుకోకుండా మహారాజు ఖడ్గం నాగరాజు కడుపులో దిగుతుంది. అయ్యో నాగరాజు, నన్ను క్షమించు, అనుకోకుండా జరిగిపోయింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. నాగరాజు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ అలాగే చనిపోతాడు. సరిగ్గా అప్పుడే నాగరాజు భార్య నాగిని అక్కడికి వస్తుంది. కళ్ల ముందే తన భర్త చనిపోవడం చూసి ఆమె ఒక్కసారిగా బావురమంటుంది. ఓరి అహంకారి, ఏ పాపం తెలియని నా భర్తను చంపిన నువ్వు నాలాగే దిక్కులేని చావు చేస్తావు. నా ఈ శాపం నిన్ను నీ వంశాన్ని వదిలిపెట్టదు. నీ వారసత్వం దారుణంగా నాశనమవుతుంది. అష్టదరిద్రాలతో బానిసలా బతుకుతారు అని నాగిని శపించడంతో దశరథ సూర్యుడికి గుండెల్లో గుణపం దింపినంత పనవుతుంది. భయంతో వణికిపోయిన ఆయన వెంటనే నాగిని కాళ్లపై పడి వేడుకుంటాడు. తల్లి క్షమించు, నా బుద్ధి గడ్డి తిని ఇక్కడికొచ్చి పాపాన్ని మూటగట్టుకున్నాను. నేను చేసిన తప్పుకు నా వారసులకి ఇంత పెద్ద శిక్ష వేయడం సరికాదు. దయచేసి శాపాన్ని విరమించుకో అని దశరథ సూర్యుడు వేడుకుంటాడు. సరిగ్గా అప్పుడే అప్పటి వరకు స్పృహ కోల్పోయిన నాగిని కుమారుడు కళ్ళు తెరవడంతో ఆమె కంగారుగా, కుమారా, ఎలా ఉంది నాన్నా అంటూ కంగారుగా తన కొడుకును అక్కుని చేర్చుకుంటుంది. వెంటనే అతను తన తల్లిని కౌగులించుకుంటాడు. జరిగిన విషయమంతా చెబుతాడు. అంతే, నాగిని ఒక్కసారిగా కంగు తింటుంది. చూడు, నాగకన్యనైన నేను నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను. కాని ఆ శాపాన్ని మీ వంశంలో ఒక్క వ్యక్తికి మాత్రమే ఆపాదించగలను. నా భర్తలోని ఆత్మశక్తి మొత్తం
ఈ ప్రపంచాన్నే నాశనం చేసేంత బలమైనది. అందుకే ఆ శక్తినంతటినీ ఈ పెట్టెలో బంధించాను. దీన్ని నువ్వు ఎవ్వరికీ తెలియకుండా భూమిలో దాచిపెడితే నీ వంశంలో పుష్యమి నక్షత్రంలో ఒక శిశువు జన్మించినప్పుడు ఈ ఆత్మశక్తి తనకు తానే ఆ శిశువులోకి ప్రవేశిస్తుంది. అతను యవ్వన దశకు రాగానే సరిగ్గా నా భర్త మరణించిన ముహూర్తంలోనే అది మేల్కొంటుంది. కాని అది అతనికి ఒక శక్తిగా కాదు, అణచలేని ఆవేశంగా మనసులో కల్లోలాన్ని సృష్టిస్తుంది. అప్పుడు అతను తన శరీరంలో అరిషడ్ వర్గాలపైన జయించగలగాలి. అందులో విజయం సాధిస్తే ఈ శాపం బలహీనపడి నీ వంశం నిలబడుతుంది. అతను విఫలమైతే సంపూర్ణ వినాశనమే జరుగుతుంది. అనంతరం నాగిని ఇచ్చిన పెట్టెను రహస్యంగా ఒకచోట పాతిపెట్టి గుండె ముక్కలైన బాధతో దిగాలుగా ఇంటికి తిరిగొస్తాడు. అప్పటి నుంచి అతని వంశంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఎవరో ఒకరు అర్ధంతరంగా చనిపోతూ ఉంటారు. దీంతో తన ఒక్కడు చేసిన పాపానికి ఎంతమంది బలి కావడం తట్టుకోలేక ఒకరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆయన మరణం తర్వాత కూడా ఈ మరణాలు ఆగవు. అలా 12 సంవత్సరాలకు ఎందుకు జరుగుతుంది అనేది ఆయన వంశస్థులకు కూడా అంతుపట్టదు. అలా 150 సంవత్సరాలు గడుస్తాయి. ప్రస్తుతం ధర్మపురిని మహారాజు సూర్యశేఖరుడు పరిపాలిస్తున్నాడు. పెళ్లైన చాలా సంవత్సరాలకు ఆయనకు ఒక కుమారుడు జన్మిస్తాడు. నాగరాజు జన్మించిన పుష్యమి నక్షత్రంలోనే ఆబాలుడు పుట్టడంతో అతనికి విశ్వజిత్ అని పేరు పెడతారు. అతను పుట్టడంతోనే దశరథ సూర్యుడు భూమిలో పాతిపెట్టిన పెట్టె నుంచి నాగరాజు శక్తి తనకు తానే బయటకొచ్చి ఆ బాలుడులోకి ప్రవేశిస్తుంది. విశ్వజిత్ పుట్టిన 4 సంవత్సరాల తర్వాత మరో బాలికకు జన్మనిస్తూ మహారాణి చనిపోవడంతో మహారాజు కంటికి రెప్పలా ఇద్దరినీ కాపాడుకుంటూ వస్తాడు. విశ్వజిత్ కూడా పెరిగి పెద్దవాడై అన్ని యుద్ధ విద్యల్లో నిష్ణానితుడవుతాడు. నాన్నగారు, నేను సాధించాను. నేను మొదటి చక్రమైన మూలాధార చక్రాన్ని జాగృతం చేశాను. నాకు తెలుసు విశ్వ, నువ్వు సాధిస్తావని. అందుకే నీకో కానుక తెచ్చాను అంటూ ఒక చిన్న పుస్తకాన్ని విశ్వజిత్కి ఇస్తాడు సూర్యశేఖరుడు. అంతే, అది చూసి అతని కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోతాయి. సూర్యశేఖరుడు గట్టిగా దగ్గడం ప్రారంభిస్తాడు. మరుక్షణమే ఆ దగ్గు తీవ్ర రూపం దాల్చి నోట్లో నుంచి రక్తం ధారలుగా కారుతుంది. కుమారా, నాకింకా ఎక్కువ సమయం లేదు. కాబట్టి నా మాటలు జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రంథాన్ని వదిలిపెట్టకు. ఇంకా ఈ రాజ్య భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. అలాగే సప్తశక్తి ఆశ్రమంలో ఉన్న నీ చెల్లి విశ్వప్రియను జాగ్రత్తగా చూసుకో. ఇంకో ముఖ్యమైన విషయం, నా చివరి ఆశ అని ఏదో చెప్పబోతూ రక్తం కక్కుకుని సూర్యశేఖరుడు అక్కడే ప్రాణాలు వదులుతాడు. అంతే, సరిగ్గా అప్పుడే అతని బాబాయిలు ఇందుశేఖరుడు, సోమశేఖరుడు అక్కడికి వస్తారు. దుర్మార్గుడా, కన్న తండ్రినే చంపేశావా? నీ పాపం పండింది. అప్పటి నుంచి అతన్ని ఒక బానిసగా మార్చి కఠినంగా శిక్షిస్తుంటారు. మరోపక్క ఇందుశేఖరుడు ధర్మపురి సింహాసనం అధిష్ఠించి తన ఇష్టారీతిగా పరిపాలిస్తూ ఉంటాడు. తన కుమారుడైన ఆర్యతేజను కూడా అంతే క్రూరంగా పెంచడంతో అతను కూడా విశ్వజిత్ను చిత్రహింసలు పెడతాడు. రేయ్, నీకో విషయం తెలుసా? సప్తశక్తి ఆశ్రమంలో నీ చెల్లిని అంటూ వెటకారంగా నవ్వుతూ అతని చెల్లి గురించి ఒక రహస్యాన్ని చెబుతాడు ఆర్యతేజ. అంతే, ఆ మాట విన్న విశ్వజిత్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతాడు. కానీ చేతులకు సంకెళ్ళు ఉండటంతో ఏమీ చేయలేకపోతాడు. విశ్వజిత్ను అలా చూసిన ఆర్యతేజ కొరడా తీసుకుని పెళ్లును చరుస్తూ, ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? నీకు దమ్ముంటే రేపు జరగబోయే మరణ సమరంలో నాతో తలపడు. అక్కడ చూపిస్తా నేనంటే ఏంటో. ఒకప్పుడు ఎంతో శక్తివంతుడుగా ఉన్న అతను ఇప్పుడు బలహీనుడుగా మారిపోవడంతో కోపం పొంగుకొస్తుంది. తన తండ్రి చివరిగా తనకిచ్చిన గ్రంథాన్ని చూస్తూ దేనికోసమో ఆతృతగా వెతుకుతాడు. కానీ అతనికి అందులో ఒక్క అక్షరం కూడా అర్థం కాదు. 3 సంవత్సరాలుగా చదువుతున్నా ఎలాంటి ప్రతిఫలం ఉండకపోవడంతో కోపం పొంగిపోయిన విశ్వజిత్, నాన్న, ఈ పుస్తకం ఎందుకు పనికిరాని చెత్త కాగితాల పుట్ట. ఇందులో ఉన్నదంతా మోసం. ఎలాంటి రహస్యాలు కానీ శక్తులు కానీ లేవు అంటూ కోపంగా పుస్తకాన్ని విసిరికొడతాడు. అది నేరుగా గోడకున్న కాగడాకు తగిలి కాలిపోతుంది. అంతే, ఒక్క క్షణం అతను అదిరిపడతాడు. ఎందుకంటే కాలిన పుస్తకంలో నుంచి బంగారు పత్రం ఒకటి బయటకొస్తుంది. అంతే, అది చూసి విశ్వజిత్ ఆశ్చర్యంతో అలాగే నోరెళ్లబెడతాడు. విశ్వజిత్ స్పందించేలోపే అకస్మాత్తుగా ఆ బంగారు పత్రంలో ఉన్న అక్షరాలు అమాంతం గాల్లోకి అలాగే లేచి అతని శరీరంలోకి చొచ్చుకుపోతాయి. అంతే, ఒంట్లోకి మేకులు దిగినట్టు ఆ అక్షరాలు విశ్వజిత్ శరీరంలోకి వెళ్లడంతో అతను భయంకరమైన నొప్పిని అనుభవిస్తాడు. అతని కండరాలు లాగేసినట్టు, శరీరాన్ని ఏనుగులతో తొక్కించినట్టు అనుభూతి చెందుతాడు.
ఫలితంగా అతని ఊపిరిని కూడా అదుపు చేయలేకపోతాడు. నన్ను క్షమించు. కోపంలో అనుకోకుండా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. వదిలో అని గట్టిగా అరుస్తూ వేడుకుంటాడు. పుస్తకాన్ని కాల్చడం వల్లే తను ఈ బాధను అనుభవిస్తున్నానని విశ్వజిత్ అనుకుంటాడు. కానీ నిజం వేరు. ఎందుకంటే 150 ఏళ్ల క్రితం సరిగ్గా అదే రోజు నాగరాజు మరణించాడు. నాగిని ముందే చెప్పినట్లుగా నాగశక్తి విశ్వజిత్లో మేల్కొండం ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే అతని మెదడులో భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. అంతే, అది చూసి విశ్వజిత్ భయంతో వణికిపోయినా అతను గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు చెరసాలంతా ప్రతిధ్వనించింది. వెంటనే సైనికులు అక్కడకు పరుగున వస్తారు. ఆ క్షణంలో విశ్వజిత్ చేస్తున్న పని చూసి వాళ్ళు తమ కళ్లను తామే నమ్మలేకపోతారు. వారి ఊహకందని భయంకరమైన దృశ్యం అక్కడ చోటు చేసుకోవడంతో వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినంత పనవుతుంది. మరి అందరూ భయపడేంతగా అక్కడ ఏం జరిగింది? అసలు విశ్వజిత్కు ఏమవుతుంది? నాగిని శాపం నుంచి అతను విముక్తి పొందుతాడా, లేక శక్తిహీనుడుగా మారిపోయి ప్రాణాలు కోల్పోతాడా? అదే జరిగితే సప్తశక్తి ఆశ్రమంలో విశ్వప్రియకు ఏం జరుగుతుంది? సూర్యశేఖరుడు చనిపోతూ ఇచ్చిన ఆ పుస్తకంలో ఏముంది? దాని రహస్యం ఏంటి? సూర్యశేఖరుడు ఉన్నట్టుండి ఎందుకు చనిపోయాడు? విశ్వజిత్కు ఆయన చెప్పాలనుకున్న చివరి కోరిక ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.